పంజాబ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు పంజాబ్ అయితే మరి 220 టార్గెట్‌ని చేజ్ చేసింది. వాళ్ళు ఈ మ్యాచ్‌లో అయితే వాళ్ళు ఒక ఫస్ట్ 6 ఓవర్సే వాళ్ళు వాళ్ళ మ్యాచ్‌లో లేరు అనుకున్నారు. కానీ నెక్స్ట్ ఆ తర్వాత ఇగ మొత్తం పంజాబే డామినేట్ లెక్క అయింది. సో, మరి ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే టాస్ అయితే అటు పంజాబ్ గెలిచింది. టాస్ గెలిచి అటు బౌలింగ్ ఎంచుకుంది. ఇద్దరు కెప్టెన్స్ అయినా మేము బౌలింగ్ ఎంచుకుంటా ఉన్నారు. ఇషాన్ కిషన్ అయినా మేము బౌలింగ్ ఎంచుకుంటా ఉన్నాం. డ్రై సర్ఫేస్ మీకు బాల్‌లో పిచ్‌లో అయితే బౌన్సే లేదు. మీకు బౌన్స్ లేదు. మళ్ళా అక్కడ ఆ బాల్ అంత స్లోగా వస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్‌కి. సో, మళ్ళీ టీమ్స్ మాట్లాడుకుంటే అటు పంజాబ్ అయితే సేమ్ టీమ్‌తో వెళ్ళింది. ఇక ఎస్ఆర్‌హెచ్ అయితే మళ్ళా అటు లివింగ్స్టోన్ లేడు. ఇంకా మరి ఇంపాక్ట్ టాస్ అప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మీకు ప్రఫుల్ ఇండియా వస్తారన్నారు. కానీ పిచ్ చూసిన తర్వాత స్లోయర్ ఫాన్స్‌కొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్‌లో వాళ్ళు జయదేవ్ ఉనాడ్కనే తీసుకున్నారు. ఇక మీకు టాస్ బ్యాట్ ఫస్ట్ చేసిళ్ళు ఎస్ఆర్హెచ్. మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్‌లో 9 రన్స్ వచ్చినా మీకు ఆ తర్వాత అటాకింగ్ చేసిళ్ళు. సో, ఆ తర్వాత ఇక ఎస్ఆర్హెచ్ ఒక 20-24 ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసినాం ఫస్ట్ 6 ఓవర్స్. ఆ తర్వాత మీకు శశాంక్ సింగ్ ఒక మ్యాచ్‌లో ఒకసారి ఎస్ఆర్హెచ్ అప్పుడు ఎట్లైనా అభిషేక్ శర్మ మంచిగా ఆడుతుంటే తనని అవుట్ చేస్తాడు. ఇక్కడ కూడా తన స్లోవర్ వన్స్ బాగా పనికొచ్చినాయని చెప్పాలి. అక్కడ కీపర్ కూడా స్టంప్స్ పైకి ఉండడం బాగా కలిసి వచ్చింది. అక్కడ హెడ్ స్లో అయిన పవర్ ప్లేలో మీకు ఇషాన్కి సారీ అభిషేక్ శర్మ బాగా ఆడిండు. మీకు ఫస్ట్ 3 ఓవర్స్‌లో మీకు 4లే వచ్చినా ఆ తర్వాత 6లు వచ్చినాయి. హర్షదీప్ కోర్లో అయితే అది కొన్ని వైడ్లు వేసిండు తన సెకండ్ ఓవర్‌లో. మరి హర్షదీప్ కొంచెం చూసుకోవాలి మరి తను ఎందుకు అట్లా వైడ్లు ఎత్తానని. మళ్ళీ ఇక అటు హెడ్ అవుట్ అయ్యిండు. హెడ్ స్లో ఆడిండు అనిపించింది కానీ హెడ్ బాగానే ఆడిండు. హెడ్ అవుట్ అయిన తర్వాత మీకు అదే ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యిండు. ఆ షాట్ అయితే 6 అనుకున్నా. కానీ అక్కడ మీకు కొంచెం పెద్ద బౌండరీస్ ఉండేసరికి అక్కడ మీకు ఇక అది క్యాచ్ అవుట్ అయ్యింది బౌండరీ లైన్ పైన. మంచి క్యాచ్ అని చెప్పాలి అక్కడ కూడా. అభిషేక్ శర్మ అయితే బాగా ఆడిండు. నిన్న వైభవ్ ఆడిండు. మరి ఈరోజు అభిషేక్ శర్మ ఆడి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రియాన్స్ ఆడిండు. సో, చూడాలి మరి ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఎట్లా పర్ఫామ్ చేస్తారా అని. ఇక అభిషేక్ శర్మ అయితే వేరే లెవెల్ హిట్ చేసిండు. ఇక ఆ తర్వాత మీకు 1 ఓవర్లో ఇషాన్ కిషన్ వచ్చిండు. ఇషాన్ కిషన్ ఏం బ్యాడ్ లక్ అర్థమవుతలే. బ్యాడ్ లక్ అనద్దులే కానీ తనకు కొంచెం కూడా లక్ కలిసి వస్తలేదు. అసంటి క్యాచ్లే చాలా అవుట్ అవుతాడు. ఫస్ట్ మ్యాచ్లో సాల్ట్ది అది నాట్ అవుట్ అది సేమ్ అసంటి క్యాచ్. మళ్ళీ సెకండ్ ఇంకో మ్యాచ్లో సేమ్ అసంటి క్యాచ్. మళ్ళీ ఈ మ్యాచ్లో అయితే జాన్సన్ గిట్లా అన్నాడు. ఏదో పోతానికి ఇట్లా అనుకునే ట్రై చేసిండు. అది చేరబడ్డట్టున్నది ఆ క్యాచ్. అంత సింపుల్గా పట్టిండు. అంత ఈజీ కాదు. మళ్ళీ తన హైట్ కూడా బాగా అడ్వాంటేజ్ అయింది అక్కడ. పెద్ద బౌండరీస్ అది కూడా పెద్ద కలిసి వచ్చింది. సో, అక్కడ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యిండు. ఆ తర్వాత మీకు అంత పెద్ద హిట్టింగ్ చూడలేకపోయినాం. ఫస్ట్ 7 ఓవర్స్లో 120 ఉండే ఎస్ఆర్హెచ్. మీకు నెక్స్ట్ 12 ఓవర్స్లో మీకు కనీసం 100 కూడా రాలే. 99 వచ్చినాయి. అంతే అర్థం చేసుకోవచ్చు మీకు అక్కడ ఎంత స్లో ఉన్నావు పిచ్ అని. పిచ్ స్లో ఉన్నా అనుకుంటే అక్కడ వీళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్ ఆడితే బాగుంది అనిపించింది. అటు క్లాసన్ కూడా బాగా ట్రై చేసి కానీ తన నుంచి కూడా పెద్ద నాక్స్ చూడలేం మనం. తను ఛాన్స్ సేపు ఉండే ప్రయత్నం చేసిండు. కానీ అక్కడ చాలా బాగా వేసిండు బౌలింగ్ తను ఫస్ట్ 2 ఓవర్స్. ఇక మీకు ఆ తర్వాత ఎవరు వచ్చినా బాగానే వేసిండు. అక్కడ జాన్సన్ కూడా బాగా వేసిండు బౌలింగ్. ఇంకా బ్రాత్లెట్ అయితే లాస్ట్ ఓవర్ అయితే అది వేరే లెవెల్. కేవలం 5 రన్స్ ఇచ్చిండు. అక్కడ కొన్ని రన్లు పోయినా బాగుండు మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి. కానీ అక్కడ మీకు అనికేత్ వర్మ బాగానే ఆడతాను అనుకుంటే అక్కడ రన్అట్. అది క్లాస్ అని ముందే ఎప్పుడు ఉండాల్సింది 2-2-2 అని. అక్కడ అంతకుముందే ఒక 2 రన్స్ ఇస్తారు. ఇక్కడ 2 ఇస్తారు అనుకున్నారు. కొంచెం గట్టిగా చెప్పాల్సి మంచిగా ఉండు. నిజం చెప్పాలంటే అక్కడ 2 లేదు. కానీ అక్కడ అనికేత్ వర్మ ఇక 2 ఉన్న క్లాస్ అని 2 ఉన్నా అనుకొని పరిగెట్టిండు. సో, అక్కడ అవుట్ అయ్యిండు అనికేత్ వర్మ ఉన్నా ఇంకొంచెం మంచి స్కోర్ వచ్చు. సైడ్ అరోరా ఉండు తను కూడా ఆడే ప్రయత్నం చేసి కానీ తను కూడా అవుట్ అయ్యిండు. సో, ఇక స్కోరు ఎవరు వచ్చినా మీకు నితీష్ కుమార్ రెడ్డి అంత డీప్ వచ్చినా తను ఎక్కువ బాల్స్ ఫేస్ చేయలే. మీకు లాస్ట్ ఓవర్లో 5 రన్స్ వచ్చినాయి. ఒక 230 దాకా వెళ్తాను అనుకున్న స్కోర్.
కానీ 290 దగ్గరనే ఆగింది. ఇక మళ్ళా పంజాబు మీకు పిచ్ స్లో ఉంది. ఎస్ఆర్ఎస్ గెలుస్తా కావచ్చు అనుకున్నా. ఎస్ఆర్ఎస్ కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది అనుకున్న. పవర్ ప్లే ఒక బౌలింగ్ మంచిగా అయితే చాలు అనుకున్నా. కానీ మీకు ఫస్ట్ ఓవర్లోనే 18 రన్లు వచ్చినాయి. హర్ష్ దూబే 4, 6 ఇక అర్థం కాలే. మీకు ఆ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ మీకు రన్స్ వచ్చినాయి. పవర్ ప్లేలో మొత్తం రన్స్ వచ్చుకుంటూనే ఉన్నాయి. అటు ప్రమిజన్ సింగ్ కూడా బాగా ఆడిండు. తను స్టెప్ అవుట్ అయ్యి అటు ఉనాట్ ఖాన్ ఆడిన విధానం అయితే వేరే. స్టెప్ అవుట్ అయ్యి షాట్లు ఆడుడు, మళ్ళీ కీపర్ పైకి వచ్చిన కొన్ని మంచి బౌండరీస్ స్కోర్ చేసిళ్ళు. వీళ్ళిద్దరు అయితే పవర్ ప్లేలో ఇక మొత్తం అటాకింగే చేసిళ్ళు. మీకు పవర్ ప్లేలో ఆల్మోస్ట్ ఎస్ఆర్ఎస్ స్కోర్ అంటే చేసిళ్ళు. వాళ్ళు 105 అయితే వీళ్ళు 90 చేంజ్ దాకా వచ్చింది. కానీ ఆ తర్వాత మీకు శివమ్ కుమార్ వచ్చిండు. శివమ్ కుమార్ అయితే స్పెల్ అయితే వేరే. తన 3 for 33 అనేది వేరే లెవెల్ స్పెల్ ఆ పిచ్ పైన. మీకు అసలు హిట్టింగ్ చేస్తా అంటే మళ్ళీ 3 వికెట్లు మళ్ళీ అవి కూడా బౌండరీ 6లు ఇచ్చిన తర్వాత మీకు వికెట్లు వేసిండు. మీకు ఫస్ట్ 6 ఓవర్స్ తర్వాత ప్రతి ఓవర్లో మీకు బౌండరీ వచ్చింది పంజాబ్ బ్యాటింగ్ చేసేటప్పుడు. అక్కడ శివమ్ కుమార్ వచ్చిన తర్వాత గేమ్ కొంచెం క్లోజ్ అయింది. అక్కడ మీకు ప్రియాంశ్ ఆర్ అవుట్ అయ్యిండు. మళ్ళీ తర్వాత ప్రమిజన్ సింగ్ కూడా ఒక బౌండరీ కొట్టిన తర్వాత తను కూడా అవుట్ అయ్యిండు. కూపర్ కాలనీ కూడా అవుట్ అయ్యిండు. సో వీళ్ళందరూ అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్ అయితే మళ్ళీ ప్రెజర్లో వేరే ఆడిండని చెప్పాలి. ఈ మ్యాచ్లో అయితే ప్రెజర్లో మంచి నాకు ఆడిండు. అటు ఇషాన్ కిషన్ కొంచెం క్యాప్టెన్సీ బెటర్ చేయాల్సిందా అని అనిపించింది. శివమ్ కుమార్కి వరుస 4 overs ఇచ్చారని నాకు ఇంకొంచెం ఆపితే బాగుంది అనిపిస్తుంది. ఒక 2 overs 3 ఒక్క ఓవర్ అన్న కొంచెం ఎండ్లో 15th over అప్పుడు ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కూడా తన లాస్ట్ 2-3 balls రన్స్కి వెళ్ళిన తను బాగా వేసిండు ఒక 2 ఓవర్లు. కానీ పవర్ ప్లే బౌలింగ్ అయితే ఇస్తారో చూసుకోవాలి. మరి ఇట్లా బౌలింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా కష్టమే. మరి చూడాలి పవర్ ప్లే బౌలింగ్ ఎట్లా చేస్తారని. ఇషాన్ కిషన్ వరుస 4 టాస్లు ఓడిపోవడం అది కూడా కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పాలి. కానీ ఇక దాన్ని బట్టే చూడద్దు మనం. ఎస్ఆర్ఎస్ మంచిగా అయితే బాగుంది అనిపించింది. కానీ అటు పంజాబ్ కూడా వేరే లెవెల్ ఆడింది. శ్రేయస్ అయ్యర్ అయితే వేరే లెవెల్ ఆడిండు. వదేరా ఉన్న 14 runs 14 balls చేసిండు. అటు శ్రేయస్ అయ్యర్ కొన్ని షాట్లు అయితే మస్తు ఆడిండు. సో అటు ఫీల్డింగ్ బాగుండే అనిపించింది పంజాబ్ది. కానీ ఎస్ఆర్ఎస్కి మీకు అక్కడ ఒకటి క్యాచ్ ఎంబైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది అందుకోలేదు జయదేవ్ ఉనడ్కట్. అది చాలా టఫ్. కానీ అందుకుంటే ఇంకొంచెం టైట్గా ఉండే కావచ్చు సిచ్యువేషన్. ఇంకా మీకు మధ్యలో ఒక క్లాస్ ఒక మంచి క్యాచ్ తీసుకున్న ఒక బౌండరీ వెళ్తుంది. అది కూడా బాగా స్పిన్ అయింది అక్కడ. మరి సో ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్సే ఇంకొంచెం బాగుండు అనిపించింది ఎస్ఆర్ఎస్కి. కానీ పంజాబ్ అయితే బాగా ఆడింది. వాళ్ళు ఇక వరుస 3 గెలిచిళ్ళు. ఒక రెయిన్ మ్యాచ్ తప్పితే వాళ్ళు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. సో పంజాబ్ అయితే బాగుంది టీం. మంచి టీం లెక్క కనిపిస్తుంది. అటు బౌలింగ్లో బ్రాత్వేట్ బాగా పర్ఫామ్ చేయడం బాగా కలిసి వచ్చింది. అటు చాలా 3 ఓవర్లు వేసినా మీకు శశాంక్ సింగ్ స్పెల్ అయితే ఈ మ్యాచ్లో బాగా పనికొచ్చింది. 3 overs ఆ స్పెల్ అయితే మర్చిపోవద్దు. మరి ఇటువంటి డే గేమ్లో తన స్లో రన్స్ బాగా పనికొచ్చినాయి. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఇక బౌలింగ్ చేసేదానికి అది ఇంకా అడ్వాంటేజ్ అయింది. ఇటు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ చూస్తే అయితే హర్షల్ పటేల్ ఫస్ట్ ఓవర్లో 21 runsకి వెళ్ళిండు. ఇషా మాలింగ థర్డ్ ఓవర్లో తీసుకొచ్చి ఈసారి తను కూడా రన్స్కి వెళ్ళిండు. సో ఎవరైతే వాళ్ళు రన్స్కి వెళ్ళిళ్ళు పవర్ ప్లేలో మీకు. అటు హర్ష్ దూబే బాగానే బౌలింగ్ చేసింది అనిపించింది. కానీ అటు రైట్ హ్యాండర్ లేని అక్కడ ఫస్ట్ ఓవర్ ఎందుకు ఇచ్చినా అర్థం కాలే. రైట్ హ్యాండర్ ఉన్నా బాగుంది అనిపించింది. ప్రియాంశ్ ఆర్ సింగిల్ తీసుకొని అయితే రైట్ హ్యాండర్ ఉండు. సో అది కూడా ఒకటి ఉండలే. మరి సో చూడాలి మరి పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. ఎస్ఆర్ఎస్ అయితే మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఉన్నది. మరి చూడాలి ఆర్ఆర్తో ఎట్లా ఆడతారని. మంచి ఫైట్ లెక్కన అనిపించింది, మంచి మ్యాచే. సో చూద్దాం మరి వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. టఫ్ లాస్ ఫర్ ఎస్ఆర్హెచ్. మరి 4 ఒకటి గెలిచిళ్ళు. మరి ఈ టోర్నీలో ఉండాలంటే ఇంకా వాళ్ళు ఇంకా పుంజుకోవాలని చెప్పాలి. కొన్ని క్లోజ్ గేమ్స్ దాకా ఓడిపోతారు. చూడాలి మరి ఎస్ఆర్హెచ్. ఇక పంజాబ్కి అయితే మంచి మ్యాచ్. వాళ్ళకి బాగా కలిసి వచ్చే శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లోకి వచ్చిండు. కొన్ని యార్కర్లు అయితే బౌండరీకి వెళ్ళినాయి. అటు బౌన్సర్లు అయితే బౌన్సర్లకు బౌండరీకి వెళ్ళినాయి. సో
అటు ప్రియాంశ్ ఆర్య, ప్రజ్ఞాన్ సింగ్ కూడా మంచిగా పర్ఫామ్ చేసిళ్ళు. ఇటు పంజాబ్కి వెళ్ళి ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు వేసుకున్నారు. పొద్దున మాట్లాడుకున్నట్టు ఈ నలుగురికి హాఫ్ సెంచరీ లేవంటే ముగ్గురికి వచ్చినాయి, ఒక హెడ్కి తప్ప. అటు ఇండియన్ కాంట్రిబ్యూటర్స్ బాగా చాలామంది ఉన్నారు ఈ మ్యాచ్లో. ఇక్కడ మరి చూడాలి. అటు అనికేత్ వర్మ బాగానే ఉండే అనిపించింది. అటు సైరారావు కూడా మరి ఇంకొంచెం పెద్ద పెద్ద షాట్లు ఆడితే బాగుంటుంది. ఇంకొంచెం మంచి మంచి నాక్స్ ఆడితే తను కూడా బాగుంటుంది టీంకి, ఎస్ఆర్హెచ్కి. సో ఇంకా నేహాల్ వజేరా నుంచి మంచి నాక్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. శశాంక్ సింగ్ బాల్తో బాగా కాంట్రిబ్యూట్ చేసిండు. తను కూడా బాల్తో ఇంకా కొంచెం బాగా కాంట్రిబ్యూట్ అయితే బాగుంటుంది పంజాబ్కి. సో ఇంకా ఫీల్డింగ్ అయితే జాన్సన్ క్యాచ్, రన్అవుట్, సో ఇవన్నీ బాగున్నాయని చెప్పాలి పంజాబ్ నుంచి. సో ఓవరాల్ అయితే మంచి మ్యాచ్. చూద్దాం మరి ఇక మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.